నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. గతంలో ఒక్కసారి మోదీ గారు ఒక మాట మాట్లాడిర్రు కి ఇండియా మీద ఫారెన్ కంట్రీస్ ఎవైనా కానీ పడి ఏడుస్తున్నాయంటే అసలు ఏం జరిగితే ఏడుస్తారు అనే దాని మీద మోదీ గారు ఒక మాట మాట్లాడినరు. ఒక్కసారి ఆ వీడియో విందాము. విన్న తర్వాత దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. और आप सुन लीजिए, अगर मोदी के खिलाफ जोर से कोई आवाज आई है तो समझ लेना कि मोदी ने कहीं चाबी टाइट की है. ये माह चल रहा है. విన్నారు కదా, ఒకవేళ మోదీ మీద కానీ మోదీ గవర్నమెంట్ మీద కానీ ఎవరైనా కానీ ఆపోజిట్గా గట్టిగా మాట్లాడుతుండ్రంటే ఎక్కడనో నేను చాపి టైట్ చేసిన అని అర్థము అని అన్నారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే వీళ్ళకి అప్పుడే తెలుసు మనం ఎఫ్సిఆర్ఏ బిల్ని తీసుకొస్తాము అండ్ దీనివల్ల ఏమేం గట్టిగా ఆపోజిషన్స్ పడతాయో అని చెప్పేసి వాళ్ళకి ముందే తెలుసు. కానీ అప్పుడే ఆ మాట చెప్పిండు. ఇప్పుడు అది ప్రూవ్ కూడా అయిపోయింది. ఎందుకు అని అంటే ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ ఫారెన్ అమెండ్మెంట్ బిల్స్ని ఏదైతే యాక్ట్ని తీసుకొచ్చి పెడుతున్నారో ఇవి బయట నుంచి వచ్చే ఫండింగ్స్ని స్టాప్ చేసి కంప్లీట్గా స్టాప్ చేయడం కూడా కాదు, దీనికి హిసాబులు చెప్పాలా, ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చెయ్యాలా అని పెట్టినందుకు ఎంత రచ్చ చేస్తుండ్రు అంటే ఇండియా లోపల ఉన్నోళ్ళే రచ్చ చేస్తున్నారా అంటే అమెరికా అంబాసిడర్ అయితే ఇట్లా పడి ఏడుస్తున్నాడుకి ఇది క్రిస్టియన్స్ మీద జరుగుతున్న దాడి అని చెప్పేస్తున్నాడు సీదా. అంటే వాళ్ళకు ఒకవేళ ఫారెన్ ఫండ్స్ వచ్చే దాని మీద యాక్ట్స్ పెట్టుకొని అది లా చట్టంకి కన్వర్ట్ చేస్తే అదేమో వాళ్ళ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది అవుతుంది. అదే పని ఇండియా చేస్తే ఇక్కడ రిలీజియన్ ఎఫెక్ట్ ఎట్లా అవుతుంది? దీన్ని అపోజ్ చేస్తున్న వాళ్ళు మెయిన్ ఎవరు? దీని ఒక్కసారి చెప్తా వినండి. దీన్ని అపోజ్ చేస్తున్న కంట్రీస్ USA ఈజ్ అపోజింగ్ FCRA, UK ఈజ్ అపోజింగ్ FCRA, పాకిస్తాన్ ఈజ్ అపోజింగ్ FCRA, మిషనరీస్ ఈజ్ అపోజింగ్ FCRA, అపోజిషన్ ఈజ్ అపోజింగ్ FCRA, చర్చెస్ ఆర్ అపోజింగ్ FCRA, NGOs ఆర్ అపోజింగ్ FCRA. వీళ్ళకు ఇండియా లోపల ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి దీన్ని మీరు పాటించాలి, ఇది ట్రాన్స్పరెన్స్గా ఉంటుంది అని చెప్తే వీళ్ళకి వచ్చే ఫండింగ్ని మీరు గవర్నమెంట్కి హిసాబ్ చెప్పాలన్నంత మాత్రాన ఇంతగానో అపోజ్ చేస్తున్నారు కదా. వీళ్ళకు ఒక క్వశ్చన్, ఇప్పుడు FCRA అనే ఏదైతే బిల్ తీసుకొస్తున్నారో ఇది ఓన్లీ క్రిస్టియన్స్కా, ఓన్లీ ముస్లిమ్స్కా, ఓన్లీ హిందూస్కా? ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క రిలీజియన్లకి ఇది ఖచ్చితంగా మీకు బయట నుంచి వెళ్ళి ఏమన్నా ఫండ్స్ లోపలికి వస్తున్నాయి అని అంటే అది దేనికి యూజ్ చేస్తున్నారు మీరు, దాని పర్పస్ ఏంది, దీనివల్ల ఎవరికి లాభం అవుతుంది అనేది గవర్నమెంట్కి క్లారిటీగా చెప్పి దాని తర్వాత ఫండ్స్ తీసుకొని మీరు ప్రోగ్రామ్ చేసుకోవచ్చు అని చెప్పిండ్రు. వీళ్ళకి ఎందుకు నొప్పి అవుతున్నది అసలు? వీళ్ళకి ఏడగెలికి పడేసింది గవర్నమెంట్ అని అంటే ఇప్పుడు ఈ బిల్లు వచ్చిన తర్వాత వీళ్ళు ఏదైతే ఇల్లీగల్గా చేసుకున్నాయి ఫండింగ్స్ ఏవైతున్నాయో ఆ ఫండింగ్స్ని యూజ్ చేసి కట్టుకున్న ఏదైనా సరే బిల్డింగ్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ NGOs కానీ ఆఖరికి వస్తే ఏదైనా మిషనరీస్ అయినా సరే వీటన్నిటిని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ తీసుకుంటుంది. ఇది వీళ్ళకు పడిపోతున్నది. ఎందుకు అనంటే ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చుకున్న బిల్స్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియాకి అగెనిస్ట్గా యూజ్ చేయడం కానీ లేదా ఇండియా డెవలప్మెంట్ని ఆపడం కానీ జరుగుతాయి కదా, వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇది జరుగుతున్నది కాబట్టే వీళ్ళు ఈ బిల్ని ఇప్పుడు అంత స్ట్రాంగ్గా తీసుకొస్తున్నారు. మోదీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి వెళ్ళి మన మీద ఎంత బయట నుంచి వెళ్ళి ఎన్ని ప్రెషర్స్, టారిఫ్లని గీరిఫ్లని ఇవి ఇంత పెట్టినా కూడా మన గవర్నమెంట్ ఎక్కడ కూడా తగ్గకుండా ఇండియా ఈజ్ డెవలపింగ్ నుంచి వెళ్ళి ఇండియా ఈజ్ ఎ డెవలప్డ్ కంట్రీ దాకా అక్కడ దాకా మార్చేసింది. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనుకుంటే ఇండియా ప్రోడక్ట్స్ని పెంచడము ఇవన్నీ చేసుకుంటా మన జీడిపిని కూడా పెంచుకుంటూ పోతున్నది. ఈ FCRAకి సంబంధించిన ఫారెన్ ఫండింగ్ ఏదైతే ఉన్నదో ఇవి రావడం వల్ల మన జీడిపిని తగ్గిద్దామని చెప్పి కూడా మస్తు మంది ట్రై చేసిండ్రు. కానీ మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ నడుస్తలేవు. అండ్ ఈ బిల్లుకి ఇట్లా పాస్ అయిందనుకో వీళ్ళకి పగిలిపోతుంది. ఎట్లా పగిలిపోతుంది అని అంటే ఇప్పుడు వీళ్ళు ఇల్లీగల్గా కట్టుకున్న బిల్డింగ్స్ ఏవైతున్నాయో ఫండ్స్ రాంగ్గా యూజ్ చేసుకున్న ఫండింగ్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా గవర్నమెంట్ కిందికి వెళ్ళిపోతుంది. అంటే గవర్నమెంట్ తీసేసుకుంటుంది. ఎట్లా? ఇప్పుడు నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకొని NGOs అయినా సరే, లేకపోతే రిజిస్ట్రేషన్ అయిపోయి దాన్ని రినీవల్ చేసుకోకపోయినా సరే, లేకపోతే ఇల్లీగల్గా ఏమైనా జరిగిన ప్రాపర్టీస్ కానీ ఏమైనా ఉన్నా సరే అవన్నీ జప్తు చేసుకుంటుంది గవర్నమెంట్. ఇగో ఈడైలకు పడిపోతున్నది. ఇక్కడ చర్చులు చర్చ్ ఫాదర్స్ అందరూ రోడ్డు మీదకి వచ్చి ఇంత ఆగమాగం ఎందుకు అవుతుండ్రు? ఇప్పుడు ఇట్లా ఈ లాగమైనట్టు మరి మన పంతుళ్ళు కానీ లేకపోతే మరి ఇంకా వేరే కమ్యూనిటీస్ కానీ వాళ్ళు కూడా చేయాలి కదా, వాళ్ళందరూ చేస్తలేరు. ఎందుకనంటే వీళ్ళకి వచ్చే ఫండింగ్ ఏదైతే ఉన్నదో అది ఆల్రెడీ ట్రాన్స్పరెన్సీగా ఉన్నది.
వచ్చే ఫండింగ్ చిన్నదైనా సరే అది నీట్గా దేనికి పెట్టాలో దానికి పెడతామండి. ఇప్పుడు దేవాలయాలకు కూడా ఫండింగ్స్ వస్తాయి, దాని సభలు కూడా క్లారిటీ ఉంటుంది, అది కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతుంది. ఇప్పుడు వీళ్ళు కూడా అదే ప్రాసెస్లో ఉంటే వీళ్ళు ఇంత ఏడవాల్సిన అవసరం లేకపోతుండే కదా. ఇప్పుడు వీళ్ళు ఏడుస్తున్నారు, వీళ్ళు అపోజ్ చేస్తున్నారు, దీన్ని ముందరికి రాణిస్తలేరు అంటే వీళ్ళ వెనకాల ఏదో పంచాయతీ జరుగుతుందనే అర్థం. ఇప్పుడు అవన్నీ బయటకు వచ్చినాయి అనుకో, వీళ్ళకి వచ్చే ఫండింగ్ ఆగిపోతే వీళ్ళనుకున్న మషినరీస్ ఏవైతే ఇండియా మీద రుద్దాలనుకుంటున్నారో అవి ఖతాం బంద్ అవుతాయి. ఇది అలా మెయిన్ భయం. అట్లనే ఈ అమెరికోడు ఇండియా ఇది క్రిస్టియన్స్కి ఆపోజిట్గా తీసుకొస్తున్న బిల్ అని ఎందుకు అంటున్నది అంటే, వాళ్ళు ఎంతసేపు పాకినా కొడుకుల్ని ఎట్లయితే చూస్తారో మాకు పెంపుడు కుక్క అన్నట్టు వాడిని ఎట్లయితే వాడుకుందాం అనుకుంటున్నదో అట్లా ఇండియాని కూడా టార్గెట్ చేయాలా. ఫండింగ్ ఇచ్చుకుంటా ఇండియాని డెవలప్ కానియకుండా డిస్టర్బెన్స్లోకి ఇండియాని నెట్టుతే ఇండియా అమెరికా కంట్రోల్ ఉంటుంది. ఇది ఉండకుండా చేస్తున్నాడు మోడీ కాబట్టి మోదీ మీద ఆపోజిట్. అట్లనే ఈ బిల్లు కూడా వాళ్ళు ఇచ్చే ఫండింగ్స్ని ఆపుతుంది, లేదా వాళ్ళు ఇచ్చే ఫండింగ్స్ లోపలికి వచ్చిన తర్వాత దాని గురించి వెళ్ళి క్వశ్చన్స్ చేస్తుంది కాబట్టి దాని మీద కమిటీ వేసి వాళ్ళ మీద నిఘాలు పెడుతుంది కాబట్టి వీళ్ళకి మండుతున్నది. వీళ్ళ ఫండింగ్ ఆగిపోయింది అనుకో, వీళ్ళు అనుకున్న ఏదైతే ఇండియా మీద చేద్దాం అనుకున్నారో ఇవి జరగకపోయింది అనుకో, అమెరికా మాట మనం వినము, అలా గిన్నలేమనుకో, అలా పెద్దన్న పాత పుసుమంటది. ఇగో ఇదంతా పంచాయతీలకు నడుస్తూ ఉంటే ఇప్పుడు ఇటు పాకిస్తాన్ ఎందుకు, పాకిస్తాన్ మనకు పైసలు ఇచ్చే అంత తిస్మార్ కానారా, పాకిస్తాన్ కూడా ఏడుస్తున్నది అంటున్నావు కదా అంటే, పాకిస్తాన్ ఇండియాకి పైసలు ఇయ్యది, టెర్రరిస్ట్ నా కొడుకుల్ని పెంచి పోషిస్తుంది పాకిస్తాన్. కాబట్టి ఇండియా మీద పడి వచ్చే నంబర్ చిల్లర కంట్రీ ఏదైనా ఉన్నది భూమి మీద అంటే అది పాకిస్తాన్. ఈ నా కొడుకులకి లోపలికి పైసలు పంపించి ఇక్కడున్నోళ్ళని స్లీపర్ సెల్స్గా మార్చనికో, ఇక్కడ ఇండియాలో బాంబులు వేల్చనికో, లేకపోతే ఇండియాలో అటాక్లు ప్లాన్ చేయనికో ఈ నా కొడుకులు బయట దేశంలోకి బిచ్చమడుక్కున్న పైసలు ఉంటాయి కదా, ఆ బిచ్చమడుక్కున్న పైసలు ఎన్జిఓ ఫామ్లా ఫారెన్ ఫండింగ్ ఫామ్లా ఇటు పంపించి వీళ్ళని ఇక్కడ తయారు చేసి రేపు పొద్దున కింద మీద ఏమన్నా అయినప్పుడు ఇక్కడ ఇండియాలో గందరగోళం చేయాలా. ఇలా టార్గెట్ ఇట్లుంటుంది. ఇప్పుడు ఆలయ కూడా ఆగిపోయినాయి. ఇప్పుడు ఈ ఎఫ్సిఆర్ఏ అనుకుంటా ఇంత గట్టిగా వచ్చింది. దీనికి ముందు సీజేపీ ప్రొటెస్ట్ కూడా జరిగింది కదా. సీజేపీ ప్రొటెస్ట్ ఖాళీ ధర్మేంద్ర ప్రధాన్ని మాత్రం టార్గెట్ చేసి కాదు, దీని వెనకాల మొత్తం నడిచిందంతా ఎఫ్సిఆర్ఏ బిల్లుని అడ్డుకోవడమే. బర్రాబర్ వీళ్ళ టార్గెట్ అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ అసలు కానే కాదు. ఎందుకు, అమిత్ షా అటు అస్సాం నుంచి వెళ్ళి బార్డర్ సెక్యూరిటీని టైట్ చేసేసిండు, ఇటు బెంగాల్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి సెక్యూరిటీని టైట్ చేసేసిండు. మనకు బార్డర్స్ ఏవైతే ఉన్నాయో వెస్ట్ బెంగాల్ కానీ అస్సాం కానీ పంజాబ్ దాకా కూడా బార్డర్స్ అన్నింటినీ టైట్ చేసి పెట్టేసిండు. అంటే బయట నుంచి వెళ్ళి రపక్మన్ లోపలికి వచ్చే డ్రగ్స్ కానీ ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అయ్యే ఏ వస్తువులైనా కానీ అవి జరగకుండా ఆగిపోయినాయి. చొరబాటుదారున్న లేపి కొడుతుండే, ఇట్లా ఖాళీ కొడితే సిగ్జులు అవతల ఆడి కంట్రీ దాటి కూడా పోయి పడుతున్నారు. అట్లాంటి కొట్టుడు కొట్టిండు అమిత్ షా. ఇంకా ఇలా మండదా? అందుకోసమే ఈ బిల్ వస్తే ఇంకా ఏడేడికని లేపుతారో, మా పునాదులు మొత్తం లేచిపోతాయేమో అన్న భయంతో దీన్ని అడ్డుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నారు. సో ఇలా టార్గెట్ అటు చూపించుడు ధర్మేంద్ర ప్రధాన్ని చూపించినా కూడా ఇటు సైడ్కి వచ్చేసరికి మాత్రం అలా టార్గెట్ అమిత్ షా. అండ్ ఇంకోటి, ధర్మేంద్ర ప్రధాన్ని కూడా వీళ్ళు దించాలని ఎందుకు అనుకున్నారు? ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి చూస్తే కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి వెళ్ళి కూడా చాలాసార్లు పేపర్ లీక్ అయినాయి, కానీ ఎప్పుడు కూడా ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ని దించాలా అని ఇంత గట్టిగా ప్రొటెస్ట్ జరగలేదు. ఇప్పుడు ఎందుకు జరిగింది అని అంటే, ఆయన మొఘల్స్ గురించి వెళ్ళి కానీ లేకపోతే ఇంకా మన బ్రిటిషర్స్ గురించి వెళ్ళి కానీ వీళ్ళ గురించి వెళ్ళి సది నింపిన చెత్తని గాడిది మనమేం చదివేది మన యోధుల గురించి వెళ్ళి, మన ఇండియన్ కల్చర్ గురించి వెళ్ళి, మన ఇండియా గురించి వెళ్ళి, మన రాజుల గురించి వెళ్ళి చదవండి అని చెప్పి వాళ్ళ లెసన్స్ అన్ని పక్కన పడేసి ఇండియాకి సంబంధించిన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి వెళ్ళి కానీ లేకపోతే జరిగిన కార్గిల్ యుద్ధం గురించి వెళ్ళి కానీ ఇట్లాంటి మంచి టాపిక్స్ తీసుకొచ్చి దీంట్లో నింపిండు. ఇది నింపడంతో ఏమైంది, వాళ్ళ గురించి వెళ్ళి చదవడం మానేసి మన ఇండియా గొప్పతనం మనం చదివినామనుకో యూత్కు మొత్తం ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్ ఏవైతే యూత్ అవుతారో వాళ్ళందరికీ ఇండియా గురించి మొత్తం క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఇవి ఉండద్దు, ఇవి నింపిండు కాబట్టి ఆయన మీద కక్షపూర్వితంగా ఖచ్చితంగా అయినా దించాల్సిందే అని దించిండ్రే తప్ప ఏదో నామకే వస్తే ఓన్లీ పేపర్ లీక్ అయిపోయిందని మాత్రం కాదు. ఎట్ ద సేమ్ టైం ఈ సీజేపీలు ఇంత ప్రొటెస్ట్గా జరిగింది కదా, మరి ఏదో ఒక జార్ఖండ్లా కనబడరు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, ఎట్లా కొడుతున్నారు స్టూడెంట్స్ అంటే బొక్కలు ఇరిగిపోతున్నాయి, ఒక్కొక్కళ్ళకి రక్తాలు వచ్చి కింద పడిపోతున్నారు, స్పృహ కోల్పోతున్నారు. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ సీజేపీలు ఎందుకో పోతలేరు, ఎందుకంటే ఆడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. ఇలా కావాల్సింది టార్గెట్ బీజేపీయే. సో ఇదంతా చూసుకున్నా కూడా లాస్ట్కి లింకప్ చేస్తుంది వీళ్ళంతా ఎఫ్సిఆర్ఏ బిల్లును ఆపాల. ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ అయితే ఎఫ్సిఆర్ఏ బిల్ మీద చర్చ ఉన్నది. ఇది ఖచ్చితంగా బిల్ పాస్ కావాలా, ఎందుకంటే ఈ బిల్ పాస్ అయితేనే ఇక్కడ జరుగుతున్న కుట్రలన్నీ బయటకు వస్తాయి,
ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇండియా డెవలప్మెంట్కి కూడా మస్తు యూజ్ అవుతుంది. మీరేమంటున్నారు? మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఎఫ్సిఆర్ఐ బిల్ పడాలనా అద్దా? ఈడ బీజేపీకి సపోర్ట్ చేస్తామనే కాదు, ఈడ మనం ఎఫ్సిఆర్ఐ బిల్ పెడితే వచ్చే ఏ గవర్నమెంట్ అయినా కానీ ఈ బిల్ని ఉంచితే మన ఇండియా డెవలపింగ్కి ఈజీగా అవుతుంది. మీరేమనుకుంటున్నారు? దేనికి సపోర్ట్ చేస్తారు? కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.